అయితే సత్యం గారు ఇది ఒక రకంగా సాంకేతిక ఆధిపత్యం అనుకోవచ్చు. రాజకీయ ప్రతిష్ట, ఆర్థిక శక్తి మధ్య జరుగుతున్న బ్యాటిలో పై చేయి ఎవరిదంటారు? ఇప్పుడు వాస్తవానికి ఆర్థిక శక్తి రెండు దేశాల మధ్య నడుస్తుంది. ఎస్. అమెరికా జీడిపి $30 ట్రిలియన్, చైనా జీడిపి $20 ట్రిలియన్. ఆల్మోస్ట్ ఆల్ నియరెస్ట్ రైవల్స్ వాళ్ళిద్దరే. వాళ్ళిద్దరి మధ్య ఈ ట్రేడ్ వార్ జరుగుతుంది. ఒకరినొకరిని కట్టలు చేసుకోవడానికి విష ప్రయత్నాలు చేశారు గత 10 ఏళ్ల నుంచి. ఇద్దరికి నష్టం వస్తుంటే వదిలేశారు. అలాగే డిఫెన్స్ విషయాల్లో అమెరికా ఆధిపత్యాన్ని చైనా సవాల్ చేయట్లేదు, రష్యా సవాల్ చేస్తుంది. అయితే రష్యాకు ఎకనామిక్ పవర్ ఎవరంటే చైనా, తర్వాత ఇండియా. వాళ్ళ ఆయిల్ కొని ఈ విధమైనటువంటి మనం ఒక $60 బిలియన్, చైనా ఒక $100 బిలియన్ కొని వాళ్ళకు రిసోర్సెస్ సమకూరుస్తున్నాం అనేది ట్రంప్ కోపం. కాబట్టి మన మీద మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి వీల్లేదు, మనల్ని బెదిరిస్తుంటే చైనా ఇప్పుడు మీకు ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ మేము తగ్గిస్తామని చెప్పేసి చైనా అంటుంది. ఇట్లా ఒకళ్ళ మీద ఒక ఆధిపత్యం. అట్లాగే చైనా తూర్పు వైపు విస్తరించకుండా క్వాడ్ ఏర్పాటు చేసింది అమెరికా. ఆ క్వాడ్లో ఆస్ట్రేలియా, జపాన్తో పాటు మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసింది. ఇట్లా అనేకమైనటువంటి వివిధ దేశాల మధ్యనటువంటి మిస్అండర్స్టాండింగ్స్, తర్వాత గ్రిప్పు ఎదురు దేశం చేతుల్లోకి ఒక దేశం మీద ఒకరు దాడి చేస్తారు అనం, కానీ ఎదురు వాళ్ళ చేతుల్లోకి గ్రిప్పు పోకుండా ఉండటం కోసం జాగ్రత్తలు పడతా ఉంటాయి. అంటే పలానా దేశం ఒక 30 ఫైటర్ జెట్లు అంటే మనం కూడా 40 ఇంపోర్ట్ చేసుకోవాలి. పలానా వాళ్ళు 5th జనరేషన్ ఇంపోర్ట్ చేసుకుంటే మనం 6th జనరేషన్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇట్లా ఈక్వల్ ఫోర్స్ నిలబట్టడానికి ఎదురు దేశం యొక్క నిర్ణయాలను బట్టి ఇతర దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే దీన్ని కూడా మనం భావించవచ్చు. అయితే సత్యం గారు, నిన్నటి వరకు చైనాపై ఆంక్షలు విధించే విషయంలో ఆచితూచి వ్యవహరించిన ట్రంప్ ఒక్కసారిగా సుంకాలను 100% మేర పెంచాడు. ఇప్పటివరకు చైనా విషయంలో స్టడీగా ఉన్న అమెరికా తాజా నిర్ణయం పైన డ్రాగన్ కంట్రీ ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? చూడాలి. ఎందుకంటే పెద్ద ట్రేడు చైనాకు అమెరికాకు ట్రేడు. అందుకని దరిదాపు వరల్డ్ ట్రేడు దరిదాపు $4,800 బిలియన్ అయితే వీళ్ళిద్దరి మధ్య $600 బిలియన్ ఉంది. కాబట్టి పెద్ద ట్రేడు. కాబట్టి చైనాకు వెంటనే ఇబ్బందులు వస్తాయి అంత పెద్ద ఎగుమతుల్ని కట్టలు చేసుకోవాలంటే. కాబట్టి రాజుకి ఏ విధంగా రాజు ప్రతిపాదన చేస్తారా, లేదా దీన్ని మళ్ళీ యథావిధి స్థాయిలో రేర్ ఎర్త్ మెటీరియల్ సప్లై చేస్తామని అమెరికాకు చెప్తారనేది ఈ రెండిట్లో మనం చూడాలి ఏం చేస్తారనేది. అయితే సత్యం గారు, దక్షిణ కొరియాలో జరగబోయే ఏపీఈసీ శిఖరాగ్ర సమావేశం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సత్యం గారు, ప్రశ్నార్థకం మారదు. ఏపీఈసీ జరుగుద్ది, ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్ మీటింగ్ జరుగుద్ది. కాకపోతే బయలాటరల్ చర్చలు వీళ్ళిద్దరి మధ్య, ట్రంప్ జిన్పింగ్ మధ్య చర్చలు ఉంటాయా లేవా అనేది వాళ్ళ క్వశ్చన్. ఎందుకంటే మేమిద్దరం కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. కలుసుకున్నప్పుడల్లా జనరల్గా రెండు దేశాల అవసరాల గురించి బయలాటరల్ ఏమైనా చర్యలు తీసుకోవాలని ఇటువంటి డిస్కషన్ జరుగుతుంటాయి. అటువంటి ఏదో మాట్లాడుకుందాం అనుకున్నట్టుంది. ఇప్పుడు నేను రద్దు చేసుకుంటానని ట్రంప్ అంటున్నాడు. రేపెల్లుండి చైనా రియాక్షన్స్ పెట్టి మళ్ళీ మార్పులు రావచ్చు. కాబట్టి ఏ దేశం ఇప్పుడు చైనా, అమెరికా నిర్ణయం తెలిసింది, మీరు మాకు అవి సప్లై చేయకపోతే మేము ఇది పెడతామని. చైనా ఏం రియాక్ట్ అయితే ఇవాళ రేపటి తెలిస్తే మనం ఒక అంచనాకు రావచ్చు ఏం జరగబోతుంది అనేది. అయితే గతంలో చైనా తలొగ్గలేదు అమెరికాకి, ఇప్పుడు తలొగ్గే అవకాశం ఉందా? గతంలో తలగ్గపోవటానికి కారణం అంటే వాళ్ళ డొమెస్టిక్, నేను ఇంతకుముందు చెప్పాగా డొమెస్టిక్ డిమాండ్ ఎక్కువ ఉంటాయని, స్వదేశంలో డిమాండ్ ఎక్కువ ఉంటాయని. అంటే ఎగుమతులు బంద్ అయినంత మాత్రాన మేము జంకం అని చెప్పేసి అటువంటి కాన్ఫిడెన్స్ ఉంది. ఇప్పుడు కూడా మరి ఇప్పుడు మన దగ్గర మనం ఎగుమతి చేస్తే 30% ఎక్స్పోర్ట్స్ మీద అసలు టారిఫే లేదు. ఎందుకంటే అమెరికాకు అవి అత్యవసరం, అందుకని టారిఫ్ లేకుండా దిగుమతి చేసుకుంటుంది. అట్లా చైనా నుంచి కూడా టారిఫ్ లేకున్నటువంటి దిగుమతులు ఎంత పర్సంటేజ్ ఉంది, టారిఫ్లో ఉన్నది అంతే పర్సంటేజ్ ఉంది. తర్వాత అసలు చైనా ఎక్స్పోర్ట్స్ లేకపోతే అమెరికాకు అతలాకుతలమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి, వీటి కాంపోజిషన్ బట్టి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది చైనా. ఎందుకంటే 1/4 1/5 ట్రేడ్ ఎఫెక్ట్ అయితే చైనా పెద్ద లెక్క చేయదు. అట్లా కాకుండా 80% 90% ఎఫెక్ట్ అంటే చైనా ఆలోచించే అవకాశం ఉంది. అయితే సత్యం గారు, ట్రంప్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైన ప్రభావం చూపెడతాయా? అల్లకల్లోలంగా ఆర్థిక పరిస్థితి ఉండే పరిస్థితి ఉందా? ట్రంప్ ప్రకటన తర్వాత ప్రపంచ మార్కెట్లు కొద్దిలయ్యే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా. ఇప్పుడు నిన్ననైతే అల్లకల్లోలమైనాయి స్టాక్ మార్కెట్, అనేక స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి.
ఇంటర్నేషనల్గా పేరు పొందినటువంటి మార్కెట్లు ఉన్నాయి. అటువంటి మార్కెట్లు అన్నీ కూడా నాస్డాక్ కానీ ఇతర మార్కెట్లు అన్నీ కూడా కొలాప్స్ అయినాయి. కాబట్టి ఆ, ఖచ్చితంగా ఇవి ఎందుకంటే ఒకటే ఒక ఒక ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే చైనా నుంచి ఒక కంపెనీ ఎక్స్పోర్ట్ చేస్తుందంటే లేదు మా దేశం రానివ్వనని ట్రంప్ ఎగుమతి రిస్ట్రిక్షన్ పెట్టిందంటే వెంటనే ఏమైంది ఆ కంపెనీ యొక్క షేర్ పడిపోద్ది. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ ఆగిపోతే ప్రొడక్షన్ తగ్గుద్ది, ప్రొడక్షన్ తగ్గితే షేర్ వాల్యూ పడిపోద్ది. ఇటువంటి ఎక్స్పెక్టేషన్స్ తోటి ఇవాళ స్టాక్స్ మొత్తం కూడా కొలాప్స్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవి మళ్ళీ రివైవ్ కావాలంటే ఈ రెండు దేశాల యొక్క నిర్ణయాలు బట్టి రివైవ్ అయ్యే అవకాశం ఉంది. లేకపోతే అట్లాగే మన దేశంలో కూడా అట్లాగే మన మీద అనౌన్స్ చేసినప్పుడు వరుసగా 7 రోజులు కొలాప్స్ అయింది మన స్టాక్ మార్కెట్, మన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కానీ నేషనల్ మార్కెట్ కానీ. కాబట్టి అటువంటి పరిస్థితి వారం రోజులు ఉంటుందా 10 రోజులు ఉంటుందా అనేటువంటిది వీళ్ళిద్దరి యొక్క నిర్ణయాలు బట్టి ఆధారపడే అవకాశం ఉంది. ఏదేమైనా వరల్డ్ ట్రేడ్కు మంచి రోజులు కావు. గతంలో అమెరికా చెప్పింది ఏంది 91, 92లో ప్రపంచీకరణప్పుడు అసలు వరల్డ్ ట్రేడ్ పెరిగితే అన్ని దేశాలు లాభపడతాయి, అన్ని దేశాల సంపద పెరుగుద్ది, వీటికి బ్యారియర్స్ టారిఫ్లు 0 లెవెల్కి తీసుకురావాలని చెప్పింది అమెరికా. ఇప్పుడేం చేస్తుంది? ఆనాటి నుంచి ఇప్పటికి 35 ఏళ్ళు గడిచిపోయింది. 35 ఏళ్ళు గడిచిపోయినాక బాగా డెవలప్ అయిన వెనకబడి దేశాలు చైనా ఇంకా అగ్రెసివ్గా డెవలప్ అయింది. ఇప్పుడు ఇతర దేశాలు ఎక్స్పోర్ట్ చేసే స్థితికి రాగానే మళ్ళీ టారిఫ్లను అడ్డం పెట్టి బెదిరిస్తుంది అమెరికా. అప్పుడు చెప్పింది అసలు ఉండొద్దని చెప్పింది తానే, ఇప్పుడు ఎక్కువ చేస్తున్నది తానే. కాబట్టి తనకు అనుకూలంగా రూల్స్ని అమలు చేస్తూ ఉంది. దానికి ఉన్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మీద దానికి ఉన్నటువంటి గ్రిప్ అది. ఈ గ్రిప్ పోవాలంటే ఇంకా చైనా లాగా ఇంకా కొన్ని దేశాలు డెవలప్ కావాలి, కొన్ని ఏరియాస్ కూడా కొన్ని బ్రిక్స్ లాగా ఇంకా కొన్ని ఏరియా కమిటీస్ ఉన్నాయి, అటువంటి జియోగ్రఫికల్ కమిటీస్ ఉన్నాయి, అటువంటివి కూడా స్ట్రాంగ్ అయితే అప్పుడు చెప్పిన మాట వినే అవకాశం ఉంది అమెరికా. అయితే సత్యం గారు, ట్రంప్ ఒకసారిగా సుంకాలను 100% మేర మోదాడు చైనా పైన. తన మాటకి స్టిక్కే ఉంటాడా, మళ్ళీ ఏమన్నా తలగ్గే పరిస్థితి ఉందా, వెనక్కి తగ్గే పరిస్థితి? స్టిక్ అయినట్టుగా ఎక్కడ లేదు మనకు. ఇప్పుడు భారతదేశం టాక్స్ నడుస్తున్నాయి. మరి మన నేషనల్ ఎకనామిక్ అడ్వైజర్ అన్నది ఏమిటంటే మొన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో నవంబర్ 30 నాటికి ఒప్పందం కుదురుద్ది, 25% దగ్గర టారిఫ్లు ఉంటాయి, రొటీన్ టారిఫ్లు 10% మధ్యనే ఉంటాయి అని చెప్తూ నన్ను అడగొద్దు, మీరు దేని ఆధారంగా ఇది చెప్తారని అడగొద్దు, నేను సాక్ష్యాలు చెప్పను, కానీ నా ఎక్స్పెక్టేషన్, నా అంచనా అది. ఓకే. కాబట్టి నవంబర్ 30 నాటికి నా అంచనా నిజమైద్ది అనేటువంటి కాన్ఫిడెన్స్లో ఆయన ఉన్నాడు. అంటే ఏదో ఆ రెండు టీంలు టాక్స్ నడుపుతున్నప్పుడు ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయి, ఎక్కడెక్కడ క్లియర్ అవుతాయి అనే అంచనా ఆయనకు ఉంది కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. కాబట్టి అంటే ఆ స్టేట్మెంట్ని బట్టి ట్రంప్ తగ్గుతాడనేగా అర్థం. అట్లే ప్రపంచ దేశాలకు, ఇతర దేశాలు కూడా అటువంటి వార్నింగ్ తగ్గాడు. అది. థ్యాంక్ యూ సత్యం గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్ చూస్తూనే